మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల 19వ భాగం 14/7/26 ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి అర్ధ తాత్పర్య విశేషాలతో మనం చేస్తున్నాం. 3వ అంకం చివరికి వచ్చేసాం. వెంటనే 4వ అంకం కూడా ప్రారంభం. చివరిలో రాజు అంటున్నాడు, సాయంతనే సవన కర్మణి సంప్రవృత్తే వీరిం భూతాజనవతిం పరితః పయస్తాః ఛయాశ్చరంతి బహుధా భయమాదధానాః సంధ్యావయోదపి సంధ్యాపయోద క పిశాః పిశితాశనానాం రాజా ఆయమమయా గచ్ఛామి ఇది నిష్క్రాంతః. తృతీయాంక ఆకాశం సాయంతనే రాజన్ దుష్యంత మహారాజా సాయంతనే ఇప్పుడు ఈ సాయం సంధ్యావే సవన కర్మాణి యజ్ఞానుష్ఠానం సంపర్వతే ప్రారంభించగా హుతాశర సవిత అగ్నిపూర్ణమైన వేది యజ్ఞవేదిక పరితః ప్రయస్త చుట్టుముట్టేన వై సంధ్యాపయోద్ కవిశాహ అంటే సంధ్య మబ్బుల్లాగా ఎర్రని వై పిశితాసనాన ఛాయా రాక్షసల నీడలు ప్రతిబింబ బహుధా ఎక్కువగా భయాన్ని అదధాన కలిగిస్తున్నాయి. చరంతి కదులాడుతున్నాయి. మహారాజా ఆశ్రమంలో సాయంకాల యజ్ఞం ప్రారంభమయ్యింది. హోమవేదిక చుట్టూ ఏవో నీడలు కదులుతా చెల్లాచెదరుగా సాగుతాయి. సంధ్య మబ్బుల్లాగా ఎర్రగా భయంకరంగా సందేహం లేదు, అవి రాక్షసల నీడలే. అయాం వస్తున్న ఇదే గచ్చామి, అయం అగాగచ్చామి ఇగో వచ్చేస్తున్నానని. 4వ చతుర్థాంకం ఇదే గొప్పది. ఇందులో 4వ శ్లోకం చాలా గొప్పదనంటాం. తత ప్రవిశతః కుసుమాపచయమభినయంత సఖ్యౌ అనసూయ అంటారు. ప్రియం వదే యజ్జసి గాంధర్వేణ వివాహ విధినా నివృత్త కళ్యాణా శకుంతల అనురూప భర్తృగామిని సంవృత్తేతి నివృత్తం మే హృదయాని తథాపి ఏతచ్చింతనీయం. ప్రియం వద కథమివ అంటే అనసూయ అంటారు. అజ్జస మహర్షి ఇస్తి పరిసమాప్య ఋషిభిర్ విసజ్జిత ఆత్మనో నగరం ప్రవిశ్యాంతఃపుర సమాగత ఇతో గతం వృత్తాంతం స్మరతి వా న వేతి. పూలు కొయ్యటానికి అభినయిస్తున్న అనసూయ ప్రియం వదలు వస్తారు. ప్రియం వదే అంటోంది అనసూయ. గాంధర్వేణ విధిన గంధర్వ వివాహ పద్ధతిలో నిర్వృత్త కళ్యాణ జరిగిన వివాహం కలదై శకుంతల మన శకుంతల అనురూప భర్తృగామి తగిన పెనిమిటిని పొంది సంవృత్త ఇది అయ్యింది అని మే హృదయం నా మనసు యజ్యతి నిర్వృతం కుదట పడుతున్నదైందో పడి తథాపి అయిన ఏతచ్చింతనీయ ఇదొకటి ఆలోచించాలి కదా అని. అది ఎట్లా అని కథం ఇవ ఎట్లా అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏంటో అద్య స రాజర్షి ఇష్టం పరిసమాప్య ఋషిభిర్విసర్జిత ఆత్మనో నగరం ప్రవిశ్యాంతఃపుర సమాగతః ఇతో గతం వృత్తాంతం స్మరతి వ నవేతి. ప్రియం వద గాంధర్వేణ వివాహ విధిన గాంధర్వ వివాహ పద్ధతిలో నిర్వృత్త కళ్యాణ జరిగిన వివాహం కలదై శకుంతల మన శకుంతల అనురూప భర్తృగామి తగిన భర్తను పొంది సంవృత్త ఇది అయింది అని మే నా హృదయం నా మనసు యజ్జపి నిర్వృతం కుదుట పడటమైతే జరిగింది కాదు తథాపి అయినా ఏతచ్చింతనీయ
ఇదొకటి ఆలోచించాలి. ఒకటి ఏదో శంక బాధిస్తూ ఉండే అహం. అప్పుడు అంటూ కథం ఇవ ఎట్లాగమాయ్ అని. ఇష్టం పరిసమాప్య యాగం ముగించి ఋషులచే విసర్జిత వీడ్కొల్పబడిన వాడే సహ రాజర్షి. ఆ రాజర్షి దుష్యంతుడు అద్య ఇవాళ ఆత్మన నగరం తన రాజధాని ప్రవేశించి అంతఃపుర కాంతలతో సమాగమించిన వాడై ఇతోగతం ఇక్కడ జరిగిన వృత్తాంత కథను స్మరి వా నవా జ్ఞాపకం ఉంచుకుంటాడా మర్చిపోతాడా అని నాకు ఒక అనుమానం పీడిస్తోంది అన్నారు. ప్రియం వద నిశ్రద్ధాభవ తాదృశ ఆకృతి విశేష గుణ విరోధినో భవంతి తాత ఇదానీమిమ వృత్తాంతం శ్రుత్వా న జానే కిం ప్రతిపశ్యతీతి. అనసూయన్ అథాహం వస్యామి తథా వస్యానుగమతం. ప్రియం వద కథమివ అనసూయ గుణవదే కన్యకా ప్రతిపాదనీయేచ్ఛయం తావత్ సధమః సంకల్పస్తాతస్య తం యది దైవమేవ సంపాదయతి నవ్వద్పాయాశైల కృతార్థో నామ గురుజనః. విశ్రద్ధాభవ నిశ్చింతగా ఉండవే. తాదృశా అటువంటి ఆకృతి విశేష ఉత్తమ రూపాలు గుణ విరోధిన సద్గుణరహితం భవంతి కావు. మంచి ఆకృతి కల వాళ్ళకి మంచి గుణాలు కూడా ఉంటాయని. ఎత్రాకృతి తత్ర గుణా వసంతి దాని. ప్రస్తుతం ఇమం వృత్తాంతం ఈ వృత్తాంతం శ్రుత్వా విని తాత జనకుడు కన్వమై కిం ప్రతిపచ్చది ఇది ఏమంటారు అనేది న జానే ఎర్రగను ఊహించలేదు. యథాహం పశ్యామి తథా నేనెదిగినంత వరకు కణ్వుడి స్వభావాన్ని నాకు తెలిసినంత వరకు అనర్థం. తస్య కణ్వుడికి అనుమతం సమ్మతమే అవుతుంది. కథమివ ఎలా తెలిసే నీకు. గుణవతి గుణవంతుడి కన్యక ఈ కన్య శకుంత ప్రతిపాదనీయ ఇది అయం తావ సమర్పింపబడాలి అనేది కదా. తాతస్య తండ్రి గారైన కణ్వుడి ప్రథమ సంకల్పక మొట్టమొదటి కోరి తం గాలిని దైవమే యది సంపాయతి సర్వేచ్చేశాడు. గురుజన తండ్రి గారు అల్పాయాసే ఎలాంటి శ్రమ లేకుండా కృతార్థ నామ గట్టెక్కిన వాడైపోతున్నాడు. కానీ దానికి ఇబ్బంది లేదు. ఎవరిని పంపించి లోకంలో తగిన వరుణ్ణి వెతికించాల్సిన అవసరం. ప్రియం పద అంటారు. సఖి అపచితాని బలికర్మ పర్యాస్తాని కుసుమ అవసు అనసూయ నను సఖ్యా శకుంతలయా సౌభాగ్యదేవతార్చనీయా. ప్రియం వద ఇది తదేవ కర్మారభీతే నేపథ్య అయం మహః భూ. అనసూయ సఖీ అతిథీనాం ఇవ నివేదిత. తర్వాత ప్రియం వద నను ఉటజన సన్నిహిత శకుంతల అనసూయ స పునః హృదయేన సన్నిహిత. పుష్పరాజం పూలబుట్టను విలోక్య చూసి సఖీచరి బలికర్మ పర్యాస్త పూజకు సరిపడ దాన్ని కుసుమాని పూలు అపచితాని కోయబడ్డాయి. ఈ పోసిన పూలన్నీ పూజకు సరిపడ. సకల్య శకుంతలయ మన చెలి శకుంతల యొక్క సౌభాగ్యదేవత అంటే అనురూప భర్తను కూర్చిన దేవత. నన్ను అర్చనీయ అర్చింపబడాలి కదా. ఇప్పుడు మనం ఆమెను అర్చించాలి అంట. యుజ్యతే అవును అంటోంది. ఇద్దరు మళ్ళీ ప్రారంభిస్తారు పోయేది. నేపథ్యంలో తరలు ఎవరక్కడా అయం అహం ఇదిగో నేను అన్న. కర్ణం దత్తా చెవి బొగ్గి ఆలకించి సఖీ ప్రియం వద అతిథీనాం ఎవరో అతిథుల నివేదితం ఇవ విజ్ఞప్తిలాగా ఉంది.
శకుంతల నను ఉటజనిహిన్ సన్నిహిత కుటీరం దగ్గరే ఉంది కదా అంది. ప్రియం వద భవతు ఫలమేతావద్భిః కుసుమై ఇది నిష్క్రాంతే. మళ్ళా నేపథ్యం ఆహ అతిథి పరిభావి విచింతయంతీయనుమన్యమానస యమనన్యమానస తపోధనం వేచి న మాముపస్థితం మరిష్యతి త్వాం న స బోధితోపి సన్ కథాం ప్రమత్తః ప్రథమం కృతామివ. పునః కానీ హృదయేన మనస్సుతో సన్నిహితురాలు కాదు, పనిషి అయితే ఉంది కానీ ఆవిడకి మనస్సు లేదు. భవతు సరే ఏ వాతావద్ధి కుసుమై ఈ పాటి పూలతోనే అలం చాలు వెళ్దాం. కోసిన పూలు చాలు, ఆమె దగ్గరికి వెళ్దాం. ఇంతలో నేపథ్యంలో మాటలు అంటాం. ఆహ ఓసే అతిథి సరిభావిని, అతిథుల్ని అవమానించే దానా అనన్యమానస తదేక ధ్యాసతో ఎవరి విచింతయంతి తలపోస్తూ తపోధనం మహాతపసంపన్నుడు తపోనిధం ఉన్నపస్థం అక్కడికి వచ్చిన వాడనై మాం నన్ను నవేచి గమనింపకపోయావు. సహా వాడు బోధిత అవి ప్రబోధింపబడిన వాడైనా ప్రమత్త మధుపానమత్తుడు ప్రథమం కృతాం తాను ముందు పలికినదైన కథాం ఇవ వార్తలాగా మాటలాగా త్వాం నా స్మరిష్యది స్మరింపబడుగాక. ఇది వ్యాఖ్యానం. అతిథులంతే లెక్కలేని దాన ఇంతటి తపోనిధిని ఇక్కడికి వస్తే నన్నేం చూడవా, మర్చిపోయావా, గమనించవా? ఎవడినో మనస్సులో పెట్టుకొని తదేక ధ్యాసతో తలపోస్తూ కూర్చున్నావా? నువ్వు ఎవడిని ధ్యాసిస్తున్నావు? వాడు నిన్ను మరిచిపోగాక. ఎన్ని మాటలతో ఎవరు ఎంతగా జ్ఞాపకం చేసిన బోధితోపి సన్ నేను స్మరించడు కాక స్మరించడు. ప్రియం హాది అప్రియమేవ సంవృత్తం కస్మిన్నవి పూజార్హే అపరాబ్ధా శూన్యమే హృదయా శకుంతల అనసూయ అంటారు. నకులు నపి ఏవ ఏష దుర్వాసాః సులభకోపా మహర్షి తథా సస్వావేగవరోత్పుల్లయ దుర్వారయ గచ్చా ప్రతినివృత్తః కోన్యో కూత మహాదగ్ధుం ప్రభవతి. ప్రియం వద కనుక వాడు ముందు చెప్పిన దాన్ని మరుక్షణంలో మర్చిపోయేట్టుగా నిన్ను వాడు మర్చిపోతాడు. హాదికయ్యయ్యో అప్రియం ఏవా అసంవృతం జరగకూడదేదో జరిగి పూజారికి అర్చింపదగిన వాడే కస్మిన్నపి ఏ వ్యక్తి విషయంలో శూన్య హృదయ మనసులో లేనిదైన శకుంతల అపరాధ గమనించకపోవటమనే అపరాధం చేస్తుంది. కస్మిన్ అపి నాకలు కలు ఎవరో ఆ వ్యక్తి విషయంలో కాదు, ఎవరో ఒక అనామకుణ్ణి అవమానించడం కాదు. ఏషః అతడు సంసులభ కోప ముక్కు మీద కోపం ఉన్న మహర్షి దుర్వాసుడు తథాశక్త్య అలా శపించి వేగ బలంతో కోపావేశ బలం ఉత్ఫుల్లయ విజృంభించినదైన దుర్వారయ గచ్చ వారింపగరాని నడకదు చాలా పటుత్వ తిరిగి వెళ్ళిపోయి శపించడం వెళ్ళిపోవడం లేదు. అగ్ని కన్నా వేరొకడు కహా ఎవడు దగ్ధం దహింపచెయ్యటాని ప్రభవతి సమర్థుడు కాడు. అది కనుక గచ్చ వెళ్దాం పద. పాదాల మీద ప్రణమ్య సాష్టాంగపడి ప్రణమ్య నమస్కరి
తర్వాత చెప్తున్నారు. గచ్చ కనుక ఆయనకి వెళ్ళారు, పాదాల మీద పడ్డా. ఇది ఇష్క్రాంత వెళ్ళిపోయారు. అనసూయ అంటోంది, ఇది పుష్పోపచయం రూపయత్ అహో ఆవేగస్ఖలితయ గత్వా ప్రభ్రష్టం మమ ఆగ్రహస్తాత్ పుష్పభాజన ప్రవిశతి ప్రియం వదన్ సఖీ ప్రకృతి వక్రః క హస్తానునయ ప్రతిగృహ్ణాతి కించిత్ పునః సానుక్రోధః కృతః. ఈతని నివర్తయ వెనక్కి రప్పించు. ఇంతలోకి నేను అర్ఘోదక పవిత్ర ఉదకం తీసుకొని వస్తా. తథా అలాగే అడుగు తీసి అడుగు వేస్తూ స్ఖలితం తొట్టుపాటు నిరూప్య అభినయించు. అహో అయ్యో ఆవేగ సంభ్రమంతో సర్గలిత తొట్టుబడి గత్వా నడక చేత మమ నా హస్తాగ్ర నుంచి అలాగే ఇది వామన పుష్పభాజనం పుష్పఫలము ప్రభ్రష్టం జారి పడిపోయింది. ఇది అని పుష్పాలను గొట్టలోకి ఎత్తుకుంటోంది. ప్రకృతి వక్ర స్వభావతకు వంకర మనిషి సహా ఆ దుర్బల కశ్య అనులయం ఎవడి గుజ్జగింపును ప్రతిగృహ్ణాతి అంగీకరించాడు అంటే ఎవరిని. అప్పుడు అనసూయ అంటున్నాడు, తస్మిన్ భగవే దద కథయా ప్రియం వద అంటుంది. యదా నివర్తితుం నేచ్చది తదా విజ్ఞాపితో మయ భగవన్ ప్రథమ ఇది ప్రేక్ష అవిజ్ఞాత తప ప్రభావన యుహితృజనస్య భగవతైకో అపరాధౌ మర్హితవ్య ఇది. అనసూయ తతస్తతః ప్రియం వద కొంచెం మాత్రం సానుక్రోశ దయాసహితుడుగా కృతగా చెయ్యబడి కొద్దిగా దయ చూపించాడని చిరునవ్వుతో తస్మిన్ ఆయన విషయంలో ఏదపి ఇది కూడా బహు అధికమే, ఎక్కువే, చాలా ఎక్కువ. అంతటి కఠినాత్ముడు కొంచెంగా మెత్తపడటం చాలా దయామయుడు కావడం గొప్ప విశేషమే. ఏం జరిగిందో ఎప్పుడైతే నివర్తితం మళ్ళించడానికి నా ఇచ్చది సమ్మతించలేదు కదా అప్పుడు మయా నా చేత విజ్ఞాపితగా ఇలా విన్నపించబడి నేను చెప్పాను ఇలా ఏమని, తపప్రభావ నీ తపశక్తి కలదైన పుత్రికాప్రాయమైన వ్యక్తి యొక్క ఏక అపరాధ ఒకే ఒక అపరాధం ప్రథమ ఇది ప్రేక్షత ఇదే మొదటి అపరాధం. ఆమె మొదటిసారి చేసిన తప్పు అది భావించి భగవత మహాత్ములైన తమ చేత మర్షితవ్య క్షమింప తగిన్ ఇది అని విజ్ఞాపిత. ఆ పైన అప్పుడు దేవచనం నా మాట అన్యథా భవిత మరోలా అవ్వడానికి మరల్చాల నా అర్హత తగదు, సాధ్యం కాదు. ఎందుకు కానీ అభిజ్ఞాన ఆభరణ ఆనవాలైన ఆభరణం యొక్క దర్శనంతో దేవచనమంజథా భవతు నార్హతి కింటు అభిజ్ఞానాభరణ దర్శనేన శాపో నివర్తిష్యత ఇది మంత్రయన్ స్వయం అంతర్హిత. నేనిచ్చిన శాపం వెనక్కి మళ్ళలేదు ఇది అని మంత్రయన్ పలుకుతూనే స్వయం అంతర్హిత. అప్పుడు వరడిల్లాడు శక్యం కాని వరడు ఇంతగా ఆందోళన చేయాల్సిన పనిలేదు అని స్పష్టిత. రాజధానికి బయలుదేరిన వాడే తేనా రాజర్షి దుష్యంతుడి స్వనామధేయ అంకితం తన పేరు చెక్కబడి ఉన్న అంకుళీయక ఉంగరం స్మరణీయం ఇది గుర్తు చేసుకోవడానికని స్వయంగా వినద్ధం తొడగబడి శకుంతల చేతికి కానుకగా రాజు ఉంగరం తొడిగాడే అని కల్పే. ఆ విషయంలో మన శకుంతల స్వాధీన చేతిలో ఉన్న ఉపాయం కలది. భవిష్యత్తు శాప నివారణోపాయం శకుంతలకు స్వాధీనంగా చేతిలోనే ఉంది. కశ్యమిదానీం అశ్వసితుడు
అస్థితేన రాజర్షినా సంప్రతిస్థితేన స్వనామధేయా శంకిత అంగుళీయకం స్మరణీయమితి స్వయం పినద్దం తస్మిన్ స్వాధీనోపాయా శకుంతలా ప్రియం వద సఖీ ఏవి దేవకార్యం తావన్నిర్వర్తయామి ఇది పరిక్రామ. శాపం నేనిచ్చిన శాపం నివర్తతే, మళ్ళుతుంది, ఉపసంహరించినట్టు. ఆ ఉంగరం చూస్తే మళ్ళీ ఆయన జ్ఞాపకం ఇది అని మంతయ్య పలుకుతూనే స్వయం అంతర్గత ఎగిరి చక్కాపోయి ఇదాని ఇప్పుడు అస్వసితం ఊరడిల్లడానికి శక్యం సాధ్యం, ఊరడిల్లవచ్చు, అంతగా ఆందోళన పడాల్సిందే లేదు అని ప్రస్తుత రాజధానికి బయలుదేరిన వాడైన తేన రాజర్షి దుష్యంతుడి చేతి స్వనామధేయ అంకిత తన పేరు చెక్కబడి ఉన్న అంగుళీయక స్మరణీయం ఇది గుర్తు చేసుకోవడానికి స్వయంగా పినద్దం తొడగవ శకుంతల చేతి తానుగా ఉంగరం తొడిగాడు అని తస్మిన్ ఆ విషయంలో శకుంతల శకుంతల స్వాధీన ఉపాయం చేతిలో ఉన్నదిగా కలది భవిష్యది అవుతారు. శాప నివారణ ఉపాయం శకుంతలకు స్వాధీనంగా చేతిలోనే ఉంది అంటాం. ఆహార దేవకార్యం సౌభాగ్య దేవత అర్పించే పని నివర్తయామహా నిర్వర్తిద్దాం. అనసూయ ఇదిగో చూడు అని బయలుదేరారు. ఇది పరిక్రామితగా అంటే బయలుదేరారు. మిగతా విషయాలు రేపు.